దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరము సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించాలి. సృష్టించిన సృష్టికర్తనే మనం పొగడాలి ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు పాస్టర్లు ఎవరి సొంత డబ్బాలు వారే కొట్టుకుంటున్నారు. బైబిలు అర్థం కాకుండా చదివి పాస్టర్లు ఎవరి సొంత డబ్బాలు వాళ్ళే కొట్టుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు వేరు, వీళ్ళు అర్థం చేసుకునేది వేరు. ఇప్పుడు తనలో ఉన్న ప్రాణాన్ని ఏ మానవుడైనా నిలబెట్టుకోగలడా? నా ప్రశ్న. తనలో ఉన్న ప్రాణాన్ని ఏ మానవుడైనా నిలబెట్టుకోగలడా? తనలో ఉన్న జ్ఞానముతో తన ప్రాణాన్ని నిలబెట్టుకోగలడా? జ్ఞానముతో. ఇక్కడ ఉంటేనో మేధావులం మేము జ్ఞానులము అని చెప్పుకునేవారు అనేకులు వచ్చారు. బైబిల్లో వీరికి బైబిల్ అర్థమైతే అలా మాట్లాడరు. సొంత జ్ఞానం అని. సొంత జ్ఞానముతో ఎవరి డబ్బాలు వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు పాస్టర్లు, సేవకులు ఎవరి సొంత డబ్బాలు వాళ్ళే. సోషల్ మీడియా ఫ్రీగా ఉందని, ఎవరు మమ్మల్ని అనేవాళ్ళు లేరని. మరే ఇప్పుడు తనలో ఉన్న ప్రాణము నిలబెట్టుకోగలడా ఏ మానవుడైనా? అది నిలబెట్టుకుంటే మాట్లాడాలి. తన జ్ఞానముతో నేను మేధావిని, తన జ్ఞానముతో నా ప్రాణాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పే మానవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ప్రశ్న. జవాబు చెప్పండి మీరు, తెలిసిన వారు ఎవరైనా ఉంటే. సేవకులు అని డప్పు కొట్టుకుంటూ, డంబమైన మాటలు మాట్లాడుతూ, డంబాచారముగా మాట్లాడుతూ, ఈ లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ, శరీర బోధలు చేస్తూ, శరీర ఆలోచన చేస్తూ, డబ్బు ఉంటే నా అంతటి వ్యక్తి లేడు. ఆ అన్యులు అనుకునేది అదే, ధన్యులు అనుకునేది అదే. మరి అన్యులకు వీరికి తేడా అయింది. అన్యులైనా ఒక విధంగా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. సేవకులైతే బరిదెగించిపోయారు. ఇప్పుడు సేవకులు బరిదెగించారు. నాకున్న జ్ఞానం ఎవరికి లేదు, నాకున్న జ్ఞానం ఎవరికి లేదు అని చెప్పుకునే సేవకులు వచ్చారు ఇప్పుడు. అది దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఏమంటున్నాడు? నేను కలుగజేస్తే వచ్చిన మానవులారా తెలుసుకోండి అని అంటే వీళ్ళు తెలుసుకోవడం ఎక్కడున్నది? ఇప్పుడు సోషల్ మీడియా అనేకులు వచ్చి సేవకులే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే సోషల్ మీడియా ఫ్రీగా ఉంది కనుక డబ్బులు ఖర్చు కావు కనుక సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెట్టుకుంటూ నేను జ్ఞానవంతుడిని చెప్పుకునే అనేకులు వచ్చారు ఇప్పుడు. కానీ దేవుడు ఒకరోజు పరిష్కారము ఇస్తాడు ప్రతి మానవునికి. మనకంటే ముందు వచ్చి పోయిన వారు ఉన్నారు కదా, వారు మరి ఇలా డబ్బాలు కొట్టుకోలేదు కదా. మరి ఇప్పుడు మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎవరి సొంత డబ్బా వాళ్ళు కొట్టుకోలేదు. ఇప్పుడున్న సేవకులు అయితే సోషల్ మీడియా ఉందని సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు. నా తెలివేందో చూపించాలని ఒక్కరి మీద ఒకరు పడి ఏడుస్తున్నారు. ఏడవడం ఎందుకు? మరి అన్యులను రక్షించాలని దేవుడు చెప్తే వీళ్ళే రక్షణ పోగొట్టుకుంటున్నారు. రక్షణను పోగొట్టుకుంటూ మళ్ళీ నాకున్న జ్ఞానం ఎవరికి లేదు
నేను మాట్లాడినంత ఎవరు మాట్లాడలేరు అని సంత డబ్బాలు కొట్టుకునే సేవకులు వచ్చారు ఇప్పుడు. ఆ సంత డబ్బాలు ఎవరీ పనిచేయవు. దేవుని జ్ఞానమే అందరి మీద పనిచేస్తుంది. సృష్టించిన సృష్టికర్త జ్ఞానమే అందరి మీద పని చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.